టూ సైడ్స్ వి షేప్ లాగా ఇస్తున్నా. ఫ్రంట్ సైడ్ కొంచెం కనిపించడం కోసమని హెయిర్స్ వేసి ఇట్లా సెట్ చేస్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్గా వేసుకునే హెయిర్ స్టైల్ అయినా కొత్తగా అండ్ మంచిగా గ్రాండ్ లుక్ కనిపించే వెస్టర్న్ వేర్కి సూట్ అయ్యే హెయిర్ స్టైల్ చూపిద్దామని, అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ వేర్ కూడా చాలా బాగా కనిపించే హెయిర్ స్టైల్ చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. లెట్స్ గెట్ ద వీడియో. ఈ హెయిర్ స్టైల్ వి షేప్ ఉంటుంది, చూద్దాం. ఇలా వి షేప్లో వస్తుంది. హెయిర్స్ డిస్టర్బ్ చేయకుండా కొన్ని ఇట్లా సెట్ చేస్తాను. ఇక్కడ నుండి స్టెప్ జుట్టులాగా పైన వి షేప్లో బ్రైడల్ హెయిర్ స్టైల్ ఇలా చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తామని స్టార్ట్ చేసిన. ఇది ఎలా ఉంది, నాకు సెట్ అయినా లేదనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా వేసుకుని అల్లుకున్న తర్వాత ఎండింగ్ వరకు కాకుండా మిడిల్ వరకు అల్లుకొని ఊడిపోకుండా సెట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సెట్ చేసుకున్న హెయిర్స్ దగ్గర సెట్ చేసుకున్న క్లిప్ తీసి ఈ హెయిర్స్ ఊడిపోకుండా ఇట్లా క్లిప్తో సెట్ చేసుకున్నా. సో ఈ మిగతా హెయిర్స్ని ఇట్లా దువ్వుకొని కర్లర్తో కర్ల్ వేసుకున్నాం అనుకో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడనే ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇంతతోటే కాకుండా ఇంతటితోటే హెయిర్ స్టైల్ ఆపకుండా రైట్ సైడ్ కూడా ఇలా వి షేప్లో ఇలా బ్రైడల్ హెయిర్ స్టైల్ చేద్దామని కర్లర్ తోటి ఇవన్నీ కర్లీ చేసుకున్నాం అనుకో చాలా వాల్యూగా అనిపిస్తుంది. చుట్టూ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడితోనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్లా వి షేప్లో ఇలా స్టెప్స్ ఇట్లా అల్లుకున్న తర్వాత ఈ హెయిర్స్ని కర్లర్తో కర్లీ వేసుకుంటే ఇక్కడనే స్టాప్ చేసుకోవచ్చు హెయిర్ స్టైల్ని. కానీ నేను మాత్రం ఇటు సైడ్ కూడా తీస్తున్నా.
2 సైడ్స్ వి షేప్ లాగా ఇస్తున్నా. వి షేప్ లాగా తీసి స్టెప్ జిట్ లాగా వెళ్తున్నా. ఇలా వీ షేప్లో తీసుకోరాకపోతే ఇంత ముందులాగా నేను ఇట్లా సెట్ చేసుకున్నాను కదా, అలా సెట్ చేసుకోవచ్చు. నాకు ఇట్లా వీ షేప్లో ఇట్లా తీసుకోవడం వచ్చు. ఇవి హెయిర్స్ని సెట్ చేసుకోకపోయినా చేసుకోవచ్చు కాబట్టి నేను డైరెక్ట్ చేస్తున్నా. ఇలా వీ షేప్ కలుపుకున్న తర్వాత కొద్దిగా హెయిర్స్ని ఎక్స్టెండ్ చేస్తూ అల్లుకోవాలి. ఇలా అల్లుకొని ఈ హెయిర్స్ అండ్ ఈ హెయిర్స్ని తీసుకొని ఇలా ఇక్కడ రబ్బర్ బ్యాండ్తోటైనా సెట్ చేసుకోవచ్చు, మంచి మంచి క్లిప్స్తో సెట్ చేసుకోవచ్చు. బట్ నేను మాత్రం ఈ ఫ్రంట్ సైడ్ ఇప్పుడు అల్లుకున్న హెయిర్స్ని కొంచెం సెట్ చేసుకొని 2 సైడ్స్ కొంచెం వాల్యూమ్గా కనిపించేలాగా సెట్ చేసుకొని ఇలాంటి 3 స్టోన్స్ క్లిప్స్ తోటి నేనైతే సెట్ చేస్తున్నా. ఓకే, సెట్ చేసుకొని హెయిర్స్ని ఒకసారి కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకొని మంచిగా కర్లర్ వేసుకున్న, స్ట్రైట్నర్ తోటి హెయిర్స్ని స్ట్రైట్ చేసుకున్న లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసుకోవచ్చు. ఇలా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో ద్వారా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మంచి వీడియోతోటి మేము ఉంటాం. బాయ్, టేక్ కేర్.